భార్య అంటే అర్థం తెలియని నువ్వు నాకు చెప్తున్నావా? నేను కూడా మిమ్మల్ని కొడతాను. నన్ను కృష్ణవేణి గంటేస్తారా? మిమ్మల్ని కొడతాను మామయ్య. వదులు కృష్ణవేణి, వదులు. వంశీ గారు వదులు కృష్ణవేణి, నిన్ను మామయ్య అవమానిస్తున్నాడు. ఏంటి నన్ను కొడతావా? కొట్రా కొట్టు. వాడు నన్ను కొడతాడట్రా. వాడెంత కూడా చూస్తాను. వదలరా వంశీ గారు. ప్లీజ్ అన్నయ్య, దయచేసి రూమ్ లోకి రండి. వదలరా మీరు రూమ్ లో పోతండి అన్నయ్య. చూసావా చూసావా? ఆవిడేమో గుండెలు మెట్టనింది. వీడింటికి వచ్చాడని కొడతాడంట. కృష్ణవేణి, నేను మీ మామయ్య గారు ఆశీర్వదించి బట్టలు పెట్టమని చెప్పు, లేకుంటే నేను కొడతాను. ప్లీజ్ అన్నయ్య. వంశీ గారు, పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదని మీకు చెప్పానా లేదా? మాట్లాడకండి. లోపలికి రండి అన్నయ్య, ప్లీజ్. వదలరా వదలరా నన్ను వదలమంటుంటే వదలరా వీరభద్రం. రండి అన్నయ్య మీరు. వదులు అన్నయ్య. వాడేమన్నాడు చూసావా? అన్నయ్య వద్దన్నయ్య. వాడు దన్నే కొడతాడంట్రా. నా మాట వినండి అన్నయ్య. ఒరే అన్నయ్య వద్దన్నయ్య. వాడు నేను తెలుసు. మాట వినండి అన్నయ్య. వద్దన్నయ్య, వద్దు. ఉండండి, ఇక్కడ ఉండండి. వంశీ గారు, మీరు ఇంటికి వెళ్లేదాకా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. అలాగే కృష్ణవేణి. అమ్మయ్య, అన్నయ్యకి ఎలాగోలా సర్ది చెప్పి రూమ్ లోకి తీసుకెళ్లిపోయాను. వదన ఇక ఏ టెన్షన్ లేదు. నన్ను క్షమించమ్మా. వంశీ గారికి ఏమీ తెలియదు. అల్లుడి గారికంటే మంచి చెడు తెలీదు. కాని మీ మావయ్యకి ఏమైంది? నీ మీద మనసులో ఇంత కోపం ఎక్కడి నుంచి వచ్చింది? నాకేం అర్థం కావడం లేదమ్మా. ఏందెవరో నీకు అర్థం కాంది? ఇంత జరిగిన అల్లుడి గారిదే తప్పన్నట్టు మాట్లాడతావే? అది కాదమ్మా. నువ్వు నోర్మి. నేనంతా చూస్తున్నానే. చుట్టుపక్కల వాళ్ళకి అల్లుడి గారంటే ధర్మరాజు, అబద్ధం చెప్పిన హరిశ్చంద్రుడు. అట్టాంటి పెద్ద మనిషి మీద వీడి చెయ్యెత్తితే ఎంత అవమానం. రేపొద్దుట ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది? ఇంటికొచ్చిన అల్లుడి చేతిలో లక్ష్మీనారాయణ దెబ్బలు తిన్నాడని నా అల్లుడి పరువు మర్యాదలు చంకనకపోవు. అయినా కృష్ణవేణి పెళ్లి ముందు నుంచి చెప్తున్నాను, ఇదో దురదృష్ట జాతకురాలని. నా మాట వింటున్నారా మీరు? ఈ మహాతల్లి అత్తింటికి దీపం కావచ్చు, కానీ మన ఇంటికి శాపమే. అక్కడ వేలంపాట్లో నలుగురిలో మొగుడి చేత నా అల్లుడిని నగుబడి చేసింది. ఇప్పుడు 4 గోడల మధ్య మొగుడి చేత కొట్టించిపోయింది. అవ్వా అవ్వా అవ్వా, ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? మీరంతా కలిసి శ్రావణ మాసంలో కృష్ణవేణికి శోభనం జరిపిద్దామని పెద్ద ప్లాన్ వేసి ఇంటికి పిలిపించారు. శోభనం అయిందా? సంకరాగిపోయింది. ఇంతే కృష్ణవేణి బతుకు, ఇంతే.
కృష్ణవేణి, నా అల్లుడిని అవమానాలు పాలు చేసినందుకు నువ్వు బాగుపడవే, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. నాశనం అయిపోతావే. గుడ్ మార్నింగ్ త్రిషా, హౌ ఆర్ యూ? ఫైన్ అంకుల్, థ్యాంక్ యూ. హాయ్ డాడ్, తిరుపతి దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది నాన్న. గుడ్ మార్నింగ్ బావ గారు. గుడ్ మార్నింగ్ శశి. హాయ్ అక్క. హాయ్. ఏయ్ త్రిషా, ఈ ఇల్లు వాతావరణం నీకెలా ఉంది? అంకుల్, ఏం చెప్పను, మీ ఇంటికి వచ్చాక ఫస్ట్ టైం నేనెంత లక్కీగోలో నాకు తెలిసింది. త్రిషా, మీ మమ్మీ డాడీ ఉండేది ఢిల్లీలోనా? లేదంకుల్, ఇప్పుడు మమ్మీ డాడీ ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. అక్కడ సిటిజన్షిప్ వచ్చింది. ఇండియాలో దాదాపు బిజినెస్లన్నీ క్లోజ్ చేశారు. ఓకే ఓకే. ఢిల్లీలో ఉన్న బంగ్లా అమ్మేశారు అంకుల్. ఓకే. రేపు త్రిష అమ్మా నాన్న వస్తున్నారు సృజన్. ఓ వెరీ గుడ్. బావగారు, త్రిష నాకు మయూరికి బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే చెప్పలేము. అరవింద్, మామ్, రేపటి నుంచి నువ్వు శశిధర్ మామయ్యతో ఆఫీస్కి వెళ్ళు. ఆఫీసా? అప్పుడేనా? చూడండి డాడ్, నన్ను ఇన్వాల్వ్ చేయకు. నీ ఇష్టం, మీ మమ్మీ ఇష్టం. శశి, రేపటి నుంచి అరవింద్ ఆఫీస్కి వస్తాడు. తనకేదైనా ప్రాజెక్టు అసైన్మెంట్ గా ఇవ్వు. మన రియల్ ఎస్టేట్ కొత్త వెంచర్ ఉంది కదక్క, అది అరవింద్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పండి. మావయ్య ప్లీజ్. అక్క, గుడ్ ఐడియా. అరవింద్ని వెంటనే ఆఫీస్కి పంపించేయండి. మావయ్య ప్లీజ్. మీ డాడీ ఇంకా ఎన్ని రోజులు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటారు? తనకి రెస్ట్ కావాలి అరవింద్.
నా కొడుకు రెడీ అంటే రెస్ట్ కాదు పర్మనెంట్ గా రిటైర్ అవుతాను. ఊరుకోండి డాడ్, మీరు రిటైరా? అసలు మీరు చాలా ఎనర్జెటిక్. చూడ్డానికి జస్ట్ 30+ అంతే. మరి అంకుల్ 30+, మరి ఆంటీ? మా మామ్ ఆల్వేస్ సూపర్ స్టార్, ఎవర్ గ్రీన్ హీరోయిన్. సరే సరే, పొగిడింది చాలు. ఆఫీస్ క్యాన్సిల్, టిఫిన్ చెయ్యి. ఓ, గాడ్ ఈస్ గ్రేట్. మరి ఆఫీస్కి అంత తొందరే ఉంది అంటున్నావు కదా అరవింద్? పెళ్లికి కూడా తొందరెందుకు? మీ పెళ్లి నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే. మామ్, అరవింద్, నీకిష్టం లేని పని మీ మమ్మీ ఎప్పుడూ చేయదు. నువ్వేం కంగారు పడకు. అదే కదా మామ్ స్పెషాలిటీ. సృజన్, అరవింద్కి ఆఫీస్ వ్యవహారాలు అప్పుడే ఎందుకు? పెళ్ళయ్యాక 1 year జాలీగా తిరగనివ్వు. ఆ తర్వాత ఆలోచిద్దాం, సరేనా? ఐ లవ్ యు మామ్, ఐ లవ్ యు. ఈ హ్యాపీ ఫ్యామిలీని నైస్ గా మోసం చేసి అరవింద్తో నా పెళ్ళైతే చాలు. ఆ తర్వాత నా విశ్వరూపం చూపిస్తాను. అసలు కథ జస్ట్ ఇప్పుడే మొదలవుతోంది. అత్త నా ఉద్యోగం పోతుందత్త. ఆగత్తా. అమ్మయ్యా, ఈ ఆటలో దాక్కుంటాను. ఎట్టుపోయినావు అత్త? అత్త, ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఏదో రేవుకు పోనేలుడు. ఈ అల్లుడి పిలుపు ఎక్కడో విన్నట్టుందే. త్వరగా పోనేలుడు. అదే పిలుపు. అల్లుడు గారు, అత్తయ్య గారు. నోరు మొయ్. నువ్వేదో రమ్యకృష్ణ అయినట్టు, నేనేదో జూనియర్ ఎన్టీఆర్ అయినట్టు పెద్ద బిల్డప్లు. అల్లుడు, నువ్వు రాత్రి నన్ను దోచుకెళ్ళి అన్యాయం చేసినావు. అబ్బబ్బబ్బా, దోచుకుని అని చెప్పకే దౌర్భాగ్యపు అత్తయ్య. జనాలు డౌట్ పడతారు. లాక్కుని అని చెప్పు, కరెక్ట్ గా ఉంటుంది. అదే అల్లుడు, నువ్వు నా దగ్గర ఉన్నదంతా లాక్కెళ్ళిపోయి అన్యాయం చేసి ఉండ్లా. అసలు ఏముంది నీ దగ్గర లాక్కోవడానికి? డూప్లికేట్ 1000 నోటు సంఖలో పెట్టుకుని ఇదిగో 1000 ఉంది చిల్లర్లేదు, ఇదిగో 1000 ఉంది చిల్లర్లేదు అని మోసం చేసింది నువ్వు. అది కాదు అల్లుడు. ఇదిగో అల్లుడు అని పిలిచి టిఫిన్, భోజనం, పాను, డ్రింక్స్ మొత్తం హాంఫర్ట్ చేసావు. దానికి నా సెల్ ఫోన్ తీసుకున్నావు కదా. ఏది ఆ ముష్టి ఫోనా? దాన్ని సెల్ షాప్ వాడికి చూపిస్తే ఇదో పెద్ద డొక్కు ఫోను, చీపో అన్నాడు. కోపంతో ఆటో టైర్ కింద పెట్టి తొక్కించుకుని మరీ వెళ్ళిపోయాను. సరే అల్లుడు, అయిపోయింది ఏదో అయిపోయింది. నన్ను ఎలాగోలాగా నా కూతురు దగ్గర చేర్చల్లుడు. రాంగ్ అడ్రస్ పట్టుకుని విజయవాడ మొత్తం తిప్పించావు. విజయవాడ పెట్రోల్ బంక్ లో ఉన్న మొత్తం డీజిల్ నీ వల్ల, నీ రాంగ్ అడ్రస్ వల్ల ఖాళీ అయిపోయాయి. పొద్దునే మళ్ళీ బోణీ చేసి నన్ను నా ఆటోని కూలీ చేయకత్తయ్యా. పోనీ నా కూతురు నెంబర్ నీకు గుర్తుండాలి కదా, ఒకసారి ఫోన్ చేసి నా పరిస్థితి చెప్పు. పాపం నా కోసం నా కూతురు చాలా టెన్షన్ పడతా ఉంటది. తన నెంబర్కి ఫోన్ చేస్తే రాంగ్ అడ్రస్ అని చెప్తున్నారు కదా అత్తయ్య, మళ్ళీ ఫోన్ చేయమంటావేంటి? అయ్యో, ఇంకొకసారి చెయ్యలుడు, నేను మాట్లాడతాను. అక్కడ నా కూతురింట్లో కాంతమ్మ అని నా శత్రువు ఒక తుందిలే, అదే ఏదో కనుకొడు చేసి నన్ను ఇలా రోడ్డు పాలు చేసింది. ఒకసారి మాట్లాడాలుడు. అయ్యో, నాకు ఆ నెంబర్ గుర్తులేదు, నన్ను వదిలే. నాకు గుర్తుండది. ఒకసారి నీ ఫోన్ ఇయ్యాలుడు, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. ఇదిగో మాట్లాడు.
ఇందాక నుంచి బంగపోతా ఉంటే నిలుగుతావా నువ్వు? ఈ ఫోన్ నాదల్లుడు. ఒసే పేరమ్మా, ఆగవే. ఒసే పేరమ్మా, నా సెల్ ఫోన్ ఇచ్చేవే, ఫోన్ ఇచ్చేవే. అత్తో నా డబ్బులు. అమ్మో సరదా ఏడొస్తున్నాడే, ఏడొస్తున్నాడే. ఓ అమ్మో. తెలిసి చేసినా తెలియక చేసినా మావయ్య మీద వంశీ గారు చేయెత్తడం తప్పే. క్షమించమ్మా. అల్లుడు గారు చిన్నపిల్లాడితో సమానం. అలాంటిదేం లేదులే తల్లి. అవునమ్మా, అల్లుడు గారంటే మా కొడుకు కన్నా ఎక్కువ. బిడ్డ ఒక మాట అంటే తల్లిదండ్రులు కోపం వస్తుందా ఏంటి? కృష్ణవేణి మరైతే మామయ్య గారు నిన్ను ఆశీర్వదించలేదు కదా, అది కరెక్ట్ కాదు కదా. మా మావయ్య ఎప్పటికీ కరెక్ట్ వంశీ గారు. ఎలా కరెక్ట్ కృష్ణవేణి? దేవుడికి కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడకూడదు అంతే. అంటే మీ మామయ్య దేవుడా? నాకంతకంటే ఎక్కువ. గారి మీద మీరలా కొడతానని చేయెత్తడం తప్పు వంశీ గారు. మరి నీ భార్యని ఎవరైనా ఏమైనా అంటే నువ్వు గొడవ పడాలని ఇదిగో ఈ గుమ్మడికాయ అత్తయ్య చెప్పింది కృష్ణవేణి. అందుకే మామయ్య గారు నిన్ను ఆశీర్వదించకుండా అవమానించేసరికి నాకు కోపం వచ్చింది. అందుకే మామయ్య గారితో గొడవ పడ్డాను. ఇందులో తప్పే ఉంది కృష్ణవేణి. అసలు మీ మామయ్యకి నువ్వెందుకు ఇష్టం లేదు చెప్పు కృష్ణవేణి. అవన్నీ తర్వాత చెప్తానులే వంశీ గారు. అమ్మ కృష్ణవేణి, అన్నయ్య నీ త్యాగం తెలియక అలా మాట్లాడుతున్నాడు. నువ్వు నిజం చెప్పలేని పరిస్థితుల్లో ఉండి అవమానాలు భరిస్తున్నావేమో. అసలు నిజాన్ని దాచి నేను తప్పు చేస్తున్నాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. ఏదైనా మామయ్యని కొడతానని చేయెత్తడం మాత్రం తప్పు వంశీ గారు. అవునా, సరే. ఇదిగోండి అత్తయ్య గారు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. నువ్వు గోరుముద్దలు తినే బాలకృష్ణుడివయ్యా అల్లుడు గారు. మనసులో ఏం పెట్టుకోంలే, సరేనా? హాయ్, మా గుమ్మడికాయ అత్తయ్య ఎంత మంచిదో. మరి మీ బీరకాయ అత్తయ్య చెడ్డదా? కాదు, ఆ అత్తయ్య కూడా మంచిదే. వీరభద్రం, మీ భార్యాభర్తలిద్దరూ బట్టలు పెట్టి కృష్ణవేణిని ఆశీర్వదించండి. అలాగే వదినా.